ఒంగోలు నగరంలో షాబే బరాత్ పండుగ వేడుకలు మంగళవారం రాత్రి భక్తి శ్రద్ధలతో జరిగాయి. గతించిన తమ కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు ముస్లిం సోదరులు నగరంలోని ఖబరస్థాన్ కు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఖబరస్థాన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కోసం మెరుగైన వసతులు కల్పించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రధాన కార్యదర్శి జిలానీ మాట్లాడుతూ 2011 నుంచి అన్ని పార్టీల ప్రజా ప్రతినిధుల సహకారంతో ఖబరస్థాన్ ను సుందరంగా తీర్చిదిద్దామన్నారు. కమిటీ కార్యదర్శి అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్ గారు మంజూరు చేసిన 5 లక్షల నిధులతో జంగిల్ క్లియరెన్స్, మినీ రోడ్లు, లైటింగ్, పెయింటింగ్ వంటి పనులు పూర్తి చేశామన్నారు. రెండో ఖబరస్థాన్ ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, త్వరలోనే స్థల పరిశీలన పూర్తి చేసి మసీదు నిర్మాణాన్ని కూడా చేపడతామని స్పష్టం చేశారు. ఖబరస్థాన్ అభివృద్ధి కోసం నగరంలోని అన్ని మసీదుల్లో కమిటీ అకౌంట్ నంబర్, QR కోడ్ స్టిక్కర్లను ఏర్పాటు చేశారు. తమ విరాళాలను స్కాన్ ద్వారా పంపి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖబరస్థాన్ పరిరక్షణ కమిటీ సభ్యులు మస్తాన్ వలి, ప్రధాన కార్యదర్శి జిలానీ, సహాయ కార్యదర్శి అబ్దుల్ సత్తార్, కోశాధికారి అబ్బాస్, కార్యవర్గ సభ్యులు అక్బర్ సలీం, జిల్లా మైనారిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు కపిల్ బాషా, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. అస్సలాముఅలైకుం. నా పేరు షేక్ జిలానీ, ముస్లిం బరియల్ గ్రౌండ్ సెక్రటరీ. ముందుగా ఒంగోలు పట్టణంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ షబే బరాత్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోదరులారా, ఈ యొక్క ముస్లిం బరియల్ గ్రౌండ్కి
మేము 2011 నుండి మా కమిటీ వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఉన్నటువంటి ఈ అభివృద్ధి జరిగినటువంటి ముస్లిం బరీల్ గ్రౌండ్ ప్రదేశం అంతా కూడా రాజకీయ నాయకులు పూర్తిగా సహకరించడం వల్లే మున్సిపల్ అధికారులు తర్వాత ప్రతి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఇంత సజావుగా అభివృద్ధిని చేశారు. ఎమ్మెల్యేలందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు ఈ షబే బరాతు పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే షబే బరాతు రోజు మరలా వచ్చే సంవత్సరం షబే బరాత్ నాటికి ఈ సంవత్సరం లోపు అల్లా పుట్టించినటువంటి ప్రతి జీవి ప్రతి మనిషి ఎవరికైనా కానీ ఈ సంవత్సరం లోపు వాళ్ళ తలరాతలు అందరూ మారటం కానివ్వండి, తర్వాత తలరాతలు రాయటం కానీ జరుగుతుంది. ఏ పని చేసినా కానీ అల్లా యొక్క ఆజ్ఞ లేనిది ఏ పని జరగదు అని చెప్పి మన పవిత్ర ఖురాన్లో కూడా లిఖించబడి ఉన్నది. కావున సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నమాజులు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడికి రావాలని చెప్పి మేము ముందుగా చాలామందికి కూడా మేము చెప్పడం జరిగింది. తర్వాత పోతే ఈ యొక్క ఖబరస్థాన్లో నూతనంగా మనము స్కానర్ పెట్టాం ఖబరస్థాన్ చందా కోసమని. ఈ స్కానరు అన్ని మసీదుల్లో ఒంగోలులో ఉన్నటువంటి 30 మసీదుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈద్గాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఖబరస్థాన్ నందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ యొక్క ఖబరస్థాన్ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాబోయే నాడు రేపు రెండో ఖబరస్థాన్ కూడా మన దామచల్ల జనార్దన్ గారి యొక్క ఆదేశాలతోటి వారి యొక్క ఇంట్రెస్ట్ తోటి చాలా చురుకుగా పనిచేస్తున్నారు. అందువల్ల అది కూడా తొందరలో వస్తుంది కాబట్టి అక్కడ మేము ఒక మసీదు కూడా ఏర్పాటు చేయాలని చెప్పిన ఆలోచనలో ఉన్నాం. కాబట్టి ఈ స్కాన్లు అనేది ఏర్పాటు చేసుకున్నాం. చందా రూపంలో ఖబరస్థాన్కి మీరు ఇస్తారని చెప్పి మీకు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అస్సలాము అలైకుం. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఒంగోలు నగరంలో ఉన్నటువంటి బరేల్ గ్రౌండ్ కమిటీ ఆధ్వర్యంలో జిలాని గారి కానివ్వండి, మస్తాన్ వలీ కానివ్వండి, ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో షబే బరాత్ పండుగను ఒంగోలు నగరంలోని బరేల్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా షబే బరాత్ అంటే ఫోర్ ఫాదర్స్ పండుగ. చనిపోయిన ఎవరైతే తల్లిదండ్రులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, సంవత్సరంలో ఒక రోజు వారి కోసం బరేల్ గ్రౌండ్ కోసం వచ్చి వారికి నివాళులు అర్పించే పండుగే షబే బరాత్ పండుగ. ముఖ్యంగా అదేవిధంగా ఇది రంజాన్ మాసంకి 15 రోజుల ముందుగా వచ్చే పండుగ. అదేవిధంగా ఈరోజు ఎవరైతే దైనందిక జీవితంలో తప్పులు కానివ్వండి, చిన్న చిన్న పాపాలు కానివ్వండి చేసుకుంటే అది దేవుణ్ణి శరణు వేడుకొని దేవుడిని క్షమించమని అడిగే రోజు. దేవుడు ఈరోజు తప్పకుండా క్షమిస్తాడని ఒక నమ్మకం ముస్లిం సమాజంలో ఉంది. అదేవిధంగా ఈరోజు ఇషా నమాజ్ తర్వాత పెద్ద ఎత్తున ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఈ బరేల్ గ్రౌండ్కి వచ్చి తమ పూర్వీకులు అంటే తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, ఏదైతే కుటుంబ సభ్యులు అందరినీ నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఒంగోలు నగరంలో అభివృద్ధిలో భాగంగా ఒంగోలు గౌరవనీయులు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారు ప్రతి సంవత్సరం ఏదైతే ఈ బరేల్ గ్రౌండ్ ఈ పండుగ కోసం ప్రత్యేకంగా 5 లక్షల రూపాయలను కేటాయించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా వారు మా కమిటీ కానివ్వండి, నేను కానివ్వండి, మా తెలుగుదేశం పార్టీ సాటి నాయకులు కానీ కోరిక మేరకు ఒక 5 లక్షల రూపాయలు కేటాయించడం, దాంట్లో భాగం ఈ లైటింగ్ కానివ్వండి, సంవత్సరానికి ఒకసారి చిల్ల చెట్లన్నీ కొట్టేసి శుభ్రం చేయడం అనే పనులకు ఉపయోగించి ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు మన కమిటీ ప్రెసిడెంట్ జిలాని గారు చెప్పారు, రెండో బరేలు కోసం కూడా ఎమ్మెల్యే గారికి ఆమె అంతా వెళ్ళి అడగటం, వాళ్ళు తక్షణమే స్పందించి ఒక స్థలం కూడా ముక్తినిధుల పాట దగ్గర ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి దాని విధంగా ప్రాసెస్లో తొందర అది మున్సిపాలిటీ అజెండాలో కూడా పెట్టడం పాస్ అవడం జరిగింది. తొందరలో ఆ బరేలు కూడా ముస్లిం సమాజానికి ఎమ్మెల్యే గారు అంకితం చేస్తారని తెలియజేస్తుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రకాశం జిల్లా ముస్లిం ప్రజానీకానికి అందరికీ షబే బరాత్ శుభాకాంక్షలు. షబే బరాత్ విశిష్టతను మా పెద్దలు వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారు ముస్లిం ఖబరస్థాన్కి కానీ, ఒంగోలు నగర షాదీఖానాకు కానీ, ముస్లిం సామాజిక వర్గ సమస్యల మీద కానీ, సామాజిక వర్గ అవసరాల కోసం ఆయన అడిగిన వెంటనే కాదనకుండా
తన వంతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే ప్రభుత్వ తరపున కూడా మనకు ఎన్నో చేసి ఉన్నారు. వారికి ఈ సందర్భంగా ఒంగోలు నగర ముస్లిం ప్రజల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఒంగోలు నగరంలో పురాతనంగా ఉన్న ఈ శ్మశాన వాటిక చాలా దూరంగా ఉంది. నగరం పెరిగింది. మనకు ఇంకా ఇంకో మరో శ్మశాన వాటిక కావాలని అభ్యర్థన మేరకు ఒంగోలు నగర ముస్లింలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు విన్నవించుకున్న మీదట ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామచంద్ర జనార్దన్కు పెద్ద మనసుతోటి ఎకరా కాదు 3 ఎకరాలు కేటాయిస్తానని చెప్పేసి కేశరాజుకుంట దగ్గర 3 ఎకరాల స్థలాన్ని ముస్లిం బర్రెల గోటు కోసం కేటాయించడం, అది కూడా కౌన్సిల్ సమావేశంలో పెట్టి ఆమోదింపజేయటం మన ముస్లిమ్స్ అందరూ ఎంతో స్వాగతించదగినది, హర్షించదగినది. ఈరోజు ఒంగోలులోని ముస్లిం సోదర సోదరీమణులకు షబే బరాత్ శుభాకాంక్షలు. సోదరులారా, ముస్లింలకు ముఖ్యమైనటువంటి 3 జాగార రాత్రులు ఉన్నాయి. షబే బరాత్, షబే మెరాజ్, షబే బరాత్, షబే ఖదర్. అలాగే ఇస్లాం సంప్రదాయం ప్రకారం షబే బరాత్, షబే ఖదర్ నాడు చనిపోయిన ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు ఆ తథాగతులకు నివాళులు అర్పించడానికి ఎంతోమంది ముస్లింలు ఖబ్రస్థాన్ సందర్శిస్తారు. వారి సౌకర్యాల కోసము ఈరోజు ఖబ్రస్థాన్ కమిటీ అన్ని సౌకర్యాలు కల్పించజేసింది. ఈరోజు ఇషా నమాజ్ నుండి తెల్లారుజామున వరకు వస్తూనే ఉంటారు. అలాగే ఈ సౌకర్యాలు కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఎమ్మెల్యే గారికి, అలాగే మన కమిషనర్ గారికి, అలాగే కౌన్సిల్ గారికి, అలాగే ఏదైతే ఇంజనీర్ విభాగం ఉన్నారో పటిష్టమైన నిర్మాణాలు ప్రహరీ గోడ నిర్మించడంలోనూ సీసీ రోడ్లు వేయడంలోనూ మంచి మనకు సలహాలు ఇచ్చి ముందు నడిపించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ ఖబ్రస్థాన్ సందర్శించవలసిందిగా కోరుకుంటున్నాను.